వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ అన్న. ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ జాబ్ కొట్టాలని ఒక కలగా ఉంటుంది. గత ప్రభుత్వాలు అయితే చూసుకున్నట్లయితే చాలా పేపర్ లీకేజ్ అలా చాలా సందర్భాలు చూసాము. విద్యార్థులు నిరుద్యోగులు చాలామంది ఉన్నారో వాళ్ళని గవర్నమెంట్ జాబ్ కొట్టాలని ఆశలు నిరాశలు అయితే చేశాయి. మరి ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఎగ్జామ్ డేట్లు కూడా ఇచ్చాయి, నోటిఫికేషన్ కూడా ఇచ్చాయి. మనకి విద్యార్థుల సంఘం నిరుద్యోగులకి సంఘం లీడ్ చేసే అన్న అయితే ఉన్నాడు. అన్నతోనైతే ఒకసారి మాట్లాడడం. అన్న చెప్పండి అన్న, ఇప్పుడు చూసుకుంటే గవర్నమెంట్ ఇప్పుడు డేట్స్ అయితే ఇచ్చింది. గత ప్రభుత్వాలు అయితే నిరుద్యోగికి ఆశ నిరాశలు అయితే చేశాయి. ఇప్పుడు ఎలా ఉండబోతాం? డెఫినెట్గా అండి, ఏదైతే గత ప్రభుత్వము మరి నిరుద్యోగులకు అన్యాయం చేసిందో మరి దాన్ని అనేక పోరాటాల ద్వారా మరి జనాల్లోకి తీసుకెళ్ళి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను మరి ప్రశ్నిస్తూ ఈరోజు ప్రభుత్వాన్ని మార్చడం అనేది జరిగింది. అయితే ఈరోజు మరి ప్రత్యేకించి ఏదైతే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పాటు అయిన సందర్భంలో 2 లక్షల ఉద్యోగాల అని చెప్పేసి హామీ ఏదైతే ఇచ్చిందో దానికి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కట్టుబడి ఉండాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి ఏదైతే ప్రభుత్వం ఏర్పాటులో భాగంగా మరి నిరుద్యోగుల తరపున అనేక పోరాటాలు చేసి టీఎస్పీఎస్సీలో జరిగినటువంటి అవకతవకలను ప్రశ్నిస్తూ మరి గత సంవత్సరంలో టీఎస్పీఎస్సీ ముట్టడి కావచ్చు, మరి అదే రకంగా మరి ఉద్యోగాల కల్పన అంశంలో టీఆర్ఎస్ ప్రభుత్వము ఫెయిల్ అవుతున్న కారణంగా ప్రవళిక అనే సోదరి మరి ఆత్మహత్య చేసుకున్న సందర్భంలో మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం కావచ్చు, ఆ పోరాటంలో మరి నా మీద గత ప్రభుత్వము A1గా కేసు పెట్టడం జరిగింది. మరి అలా చూసుకుంటే మరి నిరుద్యోగుల అంశం అనేది మరి తారాస్థాయికి చేరిన సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిరుద్యోగులు అందరూ కలిసికట్టుగా ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో 2 లక్షల ఉద్యోగాల కల్పనలో భాగంగా గ్రూప్ 2, గ్రూప్ 3 అనే అంశంలో పోస్టులు పెంచాలని చెప్పేసి మరి అశోక్ సార్ కావచ్చు, మరి ఇతర నిరుద్యోగులు కావచ్చు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వస్తున్నారు. ఏదైతే మీరు హామీ ఇచ్చిరో, పోస్టుల పెంపు హామీ ఇచ్చిరో దాన్ని నెరవేర్చుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే గత 5 రోజులుగా మరి అశోక్ సార్ చేసినటువంటి ఆ ఆమరణ నిరాహార దీక్ష ఏదైతే ఉందో అది పూర్తిగా న్యాయబద్ధమైనది కాబట్టి సార్కి సంఘీభావంగా అనేక రకాలుగా మేము పోరాటం చేసినాము, మద్దతు తెలిపినాము. ఈరోజు కొంతమంది నిరుద్యోగులు మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అదేవిధంగా అశోక్ సార్కి మద్దతుగా మరి వచ్చినటువంటి సందర్భంలో డేట్స్ ప్రకటించడం వల్ల కూడా అందరూ ప్రిపరేషన్లో నిమగ్నమైనారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఫోన్ చేసి అన్న రాలేకపోతున్నాము కానీ సార్కు మద్దతు ఉంటుంది, మరి ఏదైతే న్యాయమైన డిమాండ్లు ఉన్నాయో అవి ప్రభుత్వం నెరవేర్చాలి, ఆలోచన చేయాలి, మరి నిరుద్యోగులు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రభుత్వము నిరుద్యోగుల కోసం పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పారు. ఈరోజు ఒక వర్గం ఏదైతే ఉందో నేను 100% ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా, అశోక్ సార్ మీద విమర్శలు కానీ ప్రతి విమర్శలు కానీ చేయడం అనేది ఏమైన చర్యగా నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే ఈరోజు ఏదైతే ప్రభుత్వం రావడంలో కూడా అశోక్ సార్ చాలా కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి కాబట్టి ఆ ప్రభుత్వము ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వానికి ఖచ్చితంగా నిరుద్యోగుల తరఫున రెఫరెండం ఇవ్వాల్సినటువంటి బాధ్యత అశోక్ సార్ పైన ఉంది. కాబట్టి ఆ బాధ్యత తీసుకొని అశోక్ సారు ఏదైతే పెంపుదలకు అంశానికి సంబంధించి మరి ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెట్టడము, ఆ ఆమరణ నిరాహార దీక్ష ద్వారా విన్నపం తెలియజేయడం అనేది అందులో భాగం. కాబట్టి విమర్శలు చేసేవాడు ప్రతి ఒక్కడు చేస్తూ ఉంటాడు. కానీ ఏదైతే న్యాయమైన డిమాండ్ ఉందో మరి గురుకులకు సంబంధించి గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల పెంపుదలకు సంబంధించి ప్రభుత్వము పునరాలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇంకోటన్నా, ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే నిరుద్యోగత అనేది తెలంగాణలో చాలా ఎక్కువైపోయింది. మీ దగ్గరికి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏమున్నాయి నిరుద్యోగతల నుండి? అన్న ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం ప్రజెంట్, అన్న ఇలా ఉంది సిచ్యువేషన్ ఉందన్న ఎటువంటి రిక్వెస్ట్లు వచ్చాయి మీకు? గత సంవత్సరం కాలం నుంచి ప్రతి ఒక్క నిరుద్యోగి చెప్తున్నటువంటి అంశం ఏంటంటే ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నష్టం జరిగిందో మరి ఆ అంశాన్ని పూడ్చడానికి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కానీ ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత
ఏదైతే నీళ్లు నిధులు నియామకాలు అనే ట్యాగ్ లైన్ మీద తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగింది. ఆ బీఆర్ఎస్ ప్రభుత్వము ఏదైతే నియామకాలు ఉందో ఆ నియామకాలకు సంబంధించి పూర్తిగా నిరుద్యోగులు అన్యాయం చేయడం జరిగింది. పేపర్ లీకేజీ ద్వారా, లేదంటే మన పోస్టులు అమ్ముకోవడం ద్వారా. అటువంటి సందర్భంలో ఫెయిల్ అయిన ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఒక బస్సు యాత్ర కావచ్చు, లేదంటే అనేక రకాల పోరాటాల ద్వారా కావచ్చు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఆ అంశంలో ఫెయిల్ అయినటువంటి అంశంలో సమాజానికి, తెలంగాణ సమాజానికి అవగాహన కల్పించి ఈరోజు ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న ప్రజాప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి మరి ఇదే ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెడితే ఏమన్నారంటే, ఒక ప్రభుత్వం ఏర్పడిన ఒక నెలలో 2 లక్షల ఉద్యోగాల కోసం మేము నడుం బిగిస్తాం, దానికోసం కార్యాచరణ చేస్తామని చెప్పారు. కానీ ఈరోజు ఇలా చేయడం అనేది బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి ప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రభుత్వానికి ఇంకా మేము ఆశాభావంతో ఉన్నాం. ప్రభుత్వము 2 లక్షల ఉద్యోగాల కల్పన కోసం నడుబిగిస్తుంది, ఆలోచన చేస్తుంది. దాంట్లో భాగంగా గ్రూప్ 2 అశోక్ సార్ ఏదైతే డిమాండ్ చేస్తూ ఉన్నారో, మరి మా నిరుద్యోగులకు సంబంధించి గ్రూప్ 2 గ్రూప్ 3లో మళ్ళీ అలాగే గురుకుల విషయంలో కూడా సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఏదైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర వహించినటువంటి మమ్మల్ని మరి ప్రభుత్వము మరి పిలిచి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది, బాధ్యత ఉంది. ఏదైతే నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశంలో మరి సూచనలు కావచ్చు, లేదంటే చేయబోయేటటువంటి పనులు కావచ్చు, దాంట్లో భాగంగా నిరుద్యోగులు మేము కష్టపడ్డటువంటి వాళ్లకు మరి రియాజ్ సార్ కావచ్చు, మరి బల్మూరు వెంకటన్న కావచ్చు, మరి కోదండరామ్ సార్ కావచ్చు, మేము ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. మాతోని మరి సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఆ దిశగా ఆలోచన చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం.